మాలి కులానికి చెందిన వాళ్ళు వీళ్ళు. సో ఈమె 9వ సంవత్సరంలోనే 9వ ఏటనే ఈ యొక్క జ్యోతిబా పూలే గారికి వచ్చి 12 సంవత్సరాలు వయసులో 1840లో వివాహం ఆడింది. సో వివాహం ఆడిన తర్వాత అప్పటికి ఈమె నిరక్షరాస్యురాలు. సో ఈమెలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంటే ఈమెలో ఉన్నటువంటి విద్య మీద ఉన్నటువంటి ఆసక్తి మరియు ఆమె యొక్క సామర్థ్యాన్ని చూసి జ్యోతిబా పూలే గారు ఈమెకి విద్యను నేర్పించడం స్టార్ట్ చేశాడు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఈమె యొక్క ఆసక్తితో అతను ఇంకా అతని యొక్క వేగం ఇంకా శిక్షణ మరి ఇవ్వడంతో ఆమె బాగా చదువుకొని అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. అంటే సావిత్రిబాయి పూలే గారు అప్పుడు ఒక అవగాహన వచ్చింది దానికి. ఏమనంటే ఒక స్త్రీ విముక్తి కావాలంటే విద్య ద్వారానే విముక్తి అవుతుందని చెప్పి ఒక నినాదంగా భావించి వాళ్ళ సమాజంలోకి ఖచ్చితంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారనమాట. సో 1847 సంవత్సరంలో ఆమె ఉపాధ్యాయులుగా శిక్షణ పొందింది. శిక్షణ పొందిన తర్వాత ఇక అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారిని అదేవిధంగా జ్యోతిబా పూలే గారిని జ్యోతిబా పూలే గారు వాళ్ళ నాన్న ఇంటిని తరిమేయడం, అప్పుడు దాని తర్వాత ఫాతిమా షేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో అక్కడ 1848లో వీళ్ళు ఒక 9 మంది పిల్లలతో ఏం చేస్తారంటే ఒక బాలికల పాఠశాలను ప్రారంభిస్తారు. సో బాలికల పాఠశాలను ప్రారంభించినప్పుడు 9 మందితో స్టార్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ 1851లో మరొక 2 పాఠశాలలు నిర్మిస్తారు. అంటే ఫస్ట్ ఆ విధంగా నిర్మించి దాని తర్వాత సతారా, అహ్మదాబాద్, సో పూణే నగరాలంతా కూడా వీళ్ళు వ్యాపింగ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క పాఠశాలలంతా కూడా పెంచుకొని పోతా ఉంటారు. 4 సంవత్సరాలు కేవలం 4 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితకాలం మొత్తంలో 52 పాఠశాలలు నిర్మిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఈమె 1852 సంవత్సరంలో ఈ యొక్క మహిళా మండలి అనేటువంటి ఒక సంస్థను స్థాపించింది. ఆ యొక్క మహిళా మండలి సమస్యలు ఏంటంటే స్త్రీల యొక్క హక్కులు, అంటే మానవ హక్కులన్నీ స్త్రీ హక్కులే అన్నట్టుగా ఆమె ఒక నినాదం ఇస్తుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే బాల్య వివాహాలు. సో బాల్య వివాహాలని అరికడుతుంది అనమాట. అంటే ఎవరైతే బాల్య వివాహాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న వయసులో మనం పెళ్లిళ్ళు చేసుకోకూడదు, పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ప్రసవించే సమయంలో ఎంతోమంది బాలికలు చనిపోతా ఉన్నారు. సో ఈ విధంగా చనిపోయిన అంటే వాళ్ళ భర్తలు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు వితంతువులుగా అలానే ఉంచేస్తారు. సో ఈమెం చేసిందంటే ఆ వితంతువుల్ని పునర్వివాహాన్ని కూడా తీసుకొచ్చింది అనమాట. అంటే భర్త చనిపోయిన తర్వాత గుండె తీయించి ఒక తెల్ల చీర కట్టి అశుభశకంగా ఇంట్లో కూర్చొని పెట్టేవాళ్ళు అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి ఏం చెప్పేదంటే ఎక్స్ప్రెస్ చేసేది. సో అదే విధంగా 1860 సంవత్సరంలో ఏం చేస్తారంటే ఎవరైతే ఈ గుండె తీయిస్తూ ఉంటారో ఈ యొక్క షురగలు అంటే మంగళవాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళని చైతన్యపరిచి ఈ యొక్క వితంతువులకు కూడా మేము గుండె తీయము అనేటువంటి ఒక ఉద్యమాన్ని కూడా వాళ్ళ ద్వారా నుంచే ప్రేరేపిస్తుంది అనమాట. సో అటువంటి గొప్ప వ్యక్తురాలు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా ఆమె ఈ యొక్క వితంతువులకు ఏం చేస్తారంటే గర్భిణీలు అవుతుంది. ఈ గర్భిణీలను ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ఒక వసతి గృహం 1853 సంవత్సరంలో వాళ్ళకి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఈ యొక్క వితంతువుల గర్భిణీలను ఏం చేస్తుందంటే ఆమె పురుడు పోసి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ యొక్క హక్కుని చేర్చుకుంది అనమాట. ఏమి అదే విధంగా అలా హక్కుని చేర్చున్నటువంటి ఒక బాల్య యొక్క కుమారుడు యశ్వంత్ అనేటువంటి ఒక కుమారుని దత్తత తీసుకొని వీళ్ళ యొక్క ఆశని సాధన కోసంగా పోరాడుతుంది. అంటే ఆ విధంగా వాళ్ళని తయారు చేస్తుంది అనమాట యశ్వంత్ అనేటువంటి కుమారుడు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.